రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయా? త్వరలోనే ప్రభుత్వం అటు కాంగ్రెస్ లో భారీగా ప్రక్షాళన సాగనుందా? జగన్ ధాటిని తట్టుకునేందుకు కాంగ్రెస్ ఏం చేయబోతోంది? ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. సీఎం కిరణ్ డీఎస్ ల ఢిల్లీ టూర్ అంతర్యం కూడా ఇదే. ఇటు కీలక సమయంలో మద్దతు ప్రకటించిన చిరుకి బహుమతిని కూడా రెడీ చేసింది హస్తం పార్టీ. అలాగే పార్టీ పదవుల్ని కూడా జూన్ నెలాఖరుకల్లా భర్తీ చేసేందుకు సమాయత్తమవుతోంది. 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల క్రతువు ముగియడంతో కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర వ్యవహారాలపై దృష్టి పెట్టింది. పెద్ద తలనొప్పిగా మారిన జగన్ విషయాన్ని తేల్చేయాలని పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది. దీనిపై అనుసరించాల్సిన వ్యూహం గురించి మాట్లాడేందుకే ఢిల్లీకి సీఎం డీఎస్లను పిలిపించింది. షోకాజ్ వ్యవహారం వైపు దృష్టి పెడితే కమలమ్మ, కాటసాని మాదిరిగా మిగిలిన వాళ్లు వెనక్కి వచ్చే ఛాన్స్ ఉందన్నది అధిష్టానం ప్లాన్. అప్పటికీ మాట వినకపోతే సస్పెన్షన్ కైనా వెనకాడొద్దని డీఎస్కి ఆజాద్ స్పష్టం చేసినట్లు సమాచారం. మేకపాటి తప్ప మిగిలిన ఎంపీలంతా కాంగ్రెస్ వెంటే ఉండడం కాస్త మంచి పరిణామమే అయినా జగన్ కు భారీ స్థాయిలో మెజారిటీ వచ్చినట్లయితే సందిగ్ధ స్థితిలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు మళ్లీ ఆయన వైపు వెళ్లే అవకాశం ఉంది కనుక అలాంటి పరిస్థితి రాకుండా కట్టడి చేయాలని కిరణ్ డీఎస్లకు అధిష్టానం సూచించింది. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రివర్గంలో కూడా మార్పులు ఉండబోతున్నాయా? ఉంటే ప్రస్తుత సిట్టింగుల స్థానంలో కొత్త వారికి అవకాశం ఉంటుందా? అసంతృప్తులకి శాఖల మార్పు జరుగుతుందా? పీఆర్పీని మంత్రివర్గంలోకి తీసుకుంటారా అన్న చర్చ జోరుగా సాగుతోంది. అటు కీలక సమయంలో మద్దతు ప్రకటించి అధిష్టానం మన్నళ్లు పొందిన చిరంజీవికి సముచిత స్థానం దక్కే అవకాశం కనిపిస్తోంది. పీఆర్పీకి తొలి బహుమతిగా వర్కింగ్ కమిటీ సభ్యత్వ పదవిని కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉప ముఖ్యమంత్రి రేసులో రాజనరసింహ, పీసీసీ రేసులో షబ్బీర్ అలీ పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి. జూన్ నెలాఖరు నాటికల్లా పదవుల భర్తీకి కాంగ్రెస్ అధిష్టానం కృషి చేస్తోంది. ఇక పోలింగ్ భారీ స్థాయిలో జరగడంతో కడప ఉప ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్న దానిపై వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకుంటోంది అధిష్టానం. వైఎస్ వివేక గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, ఒకవేళ ఓడిపోతే ఏం చెయ్యాలి అన్నదానిపై కూడా చర్చలు సాగుతున్నాయి. మే 14లోగా తెలంగాణపై తేల్చకపోతే ఎంపీ పదవులకు రాజీనామాలు చేసి కార్యకర్తలుగా కొనసాగుతామంటూ డెడ్లైన్ పెట్టిన ఎంపీల్ని ఎలా కట్టడి చేయాలో వ్యూహరచన చేస్తోంది హైకమాండ్. దీనికి సంబంధించి గతంలో పెట్టిన ఓ ప్రతిపాదనని తిరిగి తెరపైకి తీసుకురావాలని చూస్తున్నారు. తెలంగాణకు చెందిన వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా గొడవలకు చెక్ పెట్టొచ్చన్నది ఆలోచన. దీంతో పాటు ఎప్పటినుంచో నానుస్తున్న పదవుల భర్తీపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది. ఈ నెల 20 తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యవహారాలపై దృష్టి పెడతామని, అప్పుడే పదవుల భర్తీ కూడా ఉంటుందని ముఖ్యమంత్రికి అధినేత్రి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ టీకోర్ కమిటీ సభ్యులు ప్రణబ్, అహ్మద్ పటేళ్లు కూడా గత కొద్ది రోజులుగా ఈ విషయంపై కసరత్తు చేస్తున్నారు. ఉప ఎన్నికల ఫలితాలు రాగానే పదవుల భర్తీతో పాటు జగన్ ని కట్టడి చేసేందుకు ముప్పేట దాడికి రంగం సిద్ధం చేసుకుంటోంది కాంగ్రెస్ హైకమాండ్.